సరే వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా రాబోతున్నాను, అయితే నీకు ఒక కిరీటం ఇచ్చినాను, ఆ కిరీటాన్ని ఎవ్వరూ అపహరింపకుండానట్లు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నా అంటే, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. తీర్పు తీర్చుటకై, ప్రతిఫలం ఇవ్వటకై, శిక్ష విధించుటకై యేసుక్రీస్తు అది త్వరలోనే రాబోతున్నాడు. అయితే ఈ రాబోయే కాలంలో ఆ యేసుప్రభు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఒక కిరీటం ఇచ్చినాను, ఆ కిరీటము ఎవ్వరూ దొంగలించకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒకటి. రెండోది, జాగ్రత్తగా కాపాడుకుంటూ నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, కిరీటము ఎప్పుడు కోల్పోతాము అనేది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన కిరీటము మనం ఎప్పుడు కోల్పోతాము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ కిరీటము దొంగలింపబడకుండా జాగ్రత్తగా చూసుకునుము అంటున్నాడు. దొంగలించడానికి, పోగొట్టుకోవడానికి తేడా ఏంటి? దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీ కిరీటాన్ని పోగొట్టుకోకు అని చెప్పట్లా, నీ కిరీటాన్ని ఎవరు దొంగలించకుండా జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. అసలు పోగొట్టుకోవడానికి, దొంగలింపబడడానికి తేడా ఏంటి? దాని అర్థం ఏంటంటే, పోగొట్టుకోవడం అంటే మన అజాగ్రత్త వల్ల, మనం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మనంతా మనము దాన్ని పోగొట్టుకోవడం, మన చేతులలో దాన్ని పోగొట్టుకోవడం. దొంగలింపబడడం అంటే ఏంటంటే, మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, దాని మీద శ్రద్ధ పెడతాం, దాన్ని కాపాడుకుంటాం. అయితే కొంచెము దాన్ని మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల, కొంచెం దానివల్ల అజాగ్రత్త పెట్టడం వల్ల దాన్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. దాన్ని దొంగలించుకోవడం అంటారు. పోగొట్టుకోవడం అంటే పూర్తిగా దాని మీద నెగ్లెక్ట్ చేశాడు, దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల అది పోతుంది. దొంగలించబడడం అంటే మనం శ్రద్ధ తీసుకున్నా, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, ఎక్కడో ఒకప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మనం ఒక చిన్న నెగ్లిజెన్స్, ఒక చిన్న అశ్రద్ధ పెట్టడం వల్ల అది ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతే దాన్ని దొంగలింపబడడం అంటారు. పోగొట్టుకున్న దాన్ని మనం అక్కడే వెతుకుంటే దొరుకుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం పని చేస్తూ ఏదన్నా ₹5 పడిపోయింది అనుకుందాం, ఇక్కడే మనకు ఇక్కడ పోయింది అని చెప్పేసి మనం వెతికితే దొరకవచ్చు. కానీ దొంగలింపబడింది దొరకాలంటే చాలా కష్టం. అట్లా దొంగలింపబడింది మరలా తిరిగి దొరకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. పోగొట్టుకున్న దాన్ని కొంచెం శ్రమ పడితే, కొంచెం కష్టపడితే రావచ్చు. కానీ దొంగలింపబడినది మరలా దొరకాలంటే చాలా కష్టమైన పని అని మనకు తెలుసు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అలా నీకు నేను ఇచ్చిన కిరీటాన్ని దొంగలించకుండా జాగ్రత్త కాపాడుకున్నాను. నీకు నేను ఒక కిరీటం ఇచ్చినాను. ఎప్పుడు ఇచ్చినాడు? మనం ఎప్పుడైతే యేసుప్రభుని దేవుడిగా నమ్మి, యేసుక్రీస్తుని రక్షణగా స్వీకరించి ఎప్పుడైతే బాప్టిజం పొందుకున్నామో అప్పుడు ఒక కిరీటం ఇచ్చాడు. ఏం కిరీటం అంటే, వీళ్ళు నా కుమారుడు, నా కుమార్తె, ఇతను పరలోకానికి వారసుడు, నేను పరలోక రాజ్యంలో రాజును కాబట్టి రాజకుమారుడు, కుమార్తె ఏమవుతాడు? రాజకుమారులే అవుతారు కదా. రాజకుమారులకి ఏముంటుంది? తల మీద కిరీటం ఉంటుంది. అలాగా పరలోకానికి వీళ్ళు వారసులు అని యేసు ప్రభు ఆ కిరీటాన్ని పెట్టాడంట. మనం పరలోకానికి వారసులుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మనందరి మీద ఆయన కిరీటాన్ని పెట్టాడు. ఈ కిరీటాన్ని దొంగలించడానికి ఒక వ్యక్తి రెడీగా ఉంటాడు. ఎప్పుడెప్పుడు మీరు
ఆ మెలకు లేకుండా ఉంటారా? ఎప్పుడెప్పుడు శ్రద్ధ లేకుండా ఉంటారా? ఎప్పుడెప్పుడు దాని మీద కొంచెం అశ్రద్ధ పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆ కిరీటాన్ని ఎప్పుడెప్పుడు మనం ఎత్తుకెళ్ళిపోదామా, ఆ మహిమగల కిరీటాన్ని ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అని. ఇప్పుడు సపోజ్ ఇంట్లోగా ₹1,00,000 ఒక బంగారు రక్లీస పెట్టామనుకుందాం. దొంగ ఏం చేస్తాడు? వీళ్ళు ఎప్పుడెప్పుడు ఈ శ్రద్ధ లేకుండా ఉంటారా? ఎప్పుడెప్పుడు వీళ్ళు దీనికి పట్టించుకోకుండా ఉంటుందా? ఎప్పుడెప్పుడు మనకు సమయం దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు వెళ్దామా దాన్ని తీసుకున్నదాన్ని వీడి సమయం కోసం కాచుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ చిన్న సమయం దొరుకుతుందో అప్పుడు ఏం చేస్తాడు? ఆ దొంగ ఇంట్లోకి వచ్చేసి ఆ ₹1,00,000 ఆ నెక్లెస్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నానంటే, నేను కూడా మీకు ఒక కిరీటాన్ని ఇచ్చాను. ఆ కిరీటాన్ని దొంగలించడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ దొంగలించకుండా నువ్వు జాగ్రత్త పడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు మనకిచ్చిన ఆ కిరీటాన్ని, ఆ విశ్వాసం అనే కిరీటాన్ని, ఆ రక్షణ అనే కిరీటాన్ని, దేవుని బిడ్డలు అనే కిరీటాన్ని, పరలోకము అనే కిరీటాన్ని ఎవరు దొంగలిస్తారు? ఎలా దొంగలిస్తారు? ఎప్పుడు దొంగలిస్తారు? మన దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఉన్నా, అది మీరు భద్రంగా దాచుకున్నా, ఎప్పుడైతే మీరు దాని విషయంలో కొంచెం అశ్రద్ధ చూపిస్తారో, కొంచెం నెగ్లిజెన్స్ చూపిస్తారో, అప్పుడు దొంగకి అవకాశం దొరుకుతుంది. దొంగ వచ్చి ఆ కిరీటాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. దొంగ వచ్చి ఆ వస్తువును దొంగలించుకొని పోతున్నాడు అంటున్నాడు. మనము ఆ రక్షణను, యేసుక్రీస్తు ఇచ్చిన ఆ రక్షణను, ఆ విశ్వాసాన్ని, ఆ దేవుని బిడ్డలనే ఆ కిరీటాన్ని, పరలోక రాజ్యం అనే ఆ కిరీటాన్ని మనము గట్టిగా చేపట్టుకున్నా కొన్నిసార్లు ఆ విశ్వాసం విషయంలో, ఆ రక్షణ విషయంలో కొంచెం అశ్రద్ధ చూపిస్తామంట. ఆ అశ్రద్ధ చూపించినప్పుడు ఈ దొంగకి ఛాన్స్ దొరికి ఆ కిరీటాన్ని దొంగలించుకుపోతాడంట. అయితే ఈ దొంగ ఎవరు? ఆ కిరీటం ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ దొంగ ఎవరు, అసలు వీడి పని ఏంటి అనేది మనం చూసుకుంటే, అసలు ఆ కిరీటాన్ని దొంగలించే ఆ దొంగ ఎవరు, అసలు వాడు ఏం చేస్తుంటాడు, ఆ కిరీటాన్ని ఎప్పుడు దొంగలిస్తాడు, ఎప్పుడు వాడికి ఆ దొంగలించే అవకాశం దొరుకుతుంది అని అంటే చూసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, జాగ్రత్త, మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలంట? మీ విరోధి అయిన, మీ శత్రువు అయిన సాతానుగాడు ఎవరెవరిని మృంగుదమా, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా వీళ్ళు మింగేయడానికి, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఈ కిరీటాన్ని మనం దొంగలించడానికని వెదకుచూ తిరుగుతున్నాడంట. దొంగ ఎలాగైతే ఇప్పుడు ఈ ఇంట్లోనే ఒక ₹1,00,000 పెడితే ఒక దొంగ ఉన్నాడు అనుకో, వాడికి ₹1,00,000 నువ్వు పెట్టినట్టు తెలిసిందనుకో, ఇంట్లో ₹1,00,000 తెలుసు, వాడు ఏం చేస్తాడు? అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఏం చేస్తాడు దొంగ? అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు ఇంట్లో లేకుండా పోతారా, ఎప్పుడే బయటకు వెళ్ళిపోతారా, ఎప్పుడు బేగాలు ఏదో లాక్కేసుకోకుండా ఉంటారా, ఎప్పుడు మిద్ది మీద పోతారా, ఎప్పుడు పొలం పనికి ఏదైనా పోతారా చూద్దాము అని వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తారా, ఎప్పుడు వీళ్ళు చిన్న ఛాన్స్ ఇస్తారా, వీళ్ళు చిన్న అవకాశం ఇచ్చేస్తారో మనం సైలెంట్గా పోయి వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బులను ఎత్తుకు వెళ్ళిపోదాం అని దొంగ తిరుగుతుంటాడు కదా. సాతాను కూడా అలాగే తిరుగుతుంటాడంట. ఎప్పుడెప్పుడు వీళ్ళు మిరిగేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ కిరీటాన్ని మనం లాక్కుండేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ కిరీటాన్ని మనము దొంగలించేద్దామని చెప్పేసి తిరుగుతూ అంట. ఎవరి చుట్టూ? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ చుట్టూ, ఆయన రక్షణలోకి వచ్చిన వాళ్ళ చుట్టూ, ఆయనలో బాప్టిజం పొందుకున్న వాళ్ళ చుట్టూ, ఆయన బిడ్డలుగా పిలిపించుకున్న వాళ్ళ చుట్టూ, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు కిరీటం ఇచ్చిన వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ చుట్టూ ఇటు తిరుగుతూ ఉంటాడంట. ఎందుకు? వాడు డైరెక్ట్గా వచ్చే అధికారం లేదు. ఎప్పుడు వీళ్ళు కొంచెం అశ్రద్ధ చెప్తారా, ఎప్పుడు వీళ్ళు కొంచెం మెలకు లేకుండా ఎప్పుడు నిద్రపోతారా అంటే, మెలకు కలిగి ఉండడం అంటే ఆ జాగ్రత్తలో నుంచి,
అది వెళ్ళిపోతే మన శ్రద్ధలో నుంచి కొంచెం నెగ్లిజెన్స్ ఎప్పుడు వస్తుందా, కొంచెము వీళ్ళు నాకు ఛాన్స్ ఎప్పుడు ఇస్తారా, కొంచెం అవకాశం ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి వాడి పని అదే పని అంట, తిరుగుతుండడం అంట, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడంట, ఇంటి చుట్టూ వీళ్ళ మనసుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. దేనికోసము? ఆ కిరీటాన్ని దొంగలించుకోవడం కోసం, దేవుడిచ్చిన ఆ మహిమను దొంగలించేయడం కోసం, కిరీటం కోసము, ఆ దొంగలించడం కోసం ఈ సాతానుగాడు తిరుగుతూ ఉంటాడంట. అర్థమైందా? సో దేవుడు ఏం చెప్తున్నాడు, నేను రాబోతున్నాను, మీ కిరీటాన్ని దొంగలించకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవడు దొంగలిస్తాడు? సాతానుగాడు దొంగలిస్తాడు. ఎప్పుడు దొంగలిస్తాడు? నువ్వు మెలకువగా లేకపోతే, నువ్వు మెలకువగా లేకపోతే, మెలుగు అంటే నీలో ఆ శ్రద్ధ కొంచెం తగ్గితే, ఆ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గితే, ఆ వస్తువు మీద కొంచెం అసలే ఉంటుందిలే అనే ఇంట్రెస్ట్ కొంచెం ఛాన్స్ ఇచ్చినా వాడు వచ్చి ఆ కిరీటాన్ని దొంగలించుకొని పోతాడంట. అయితే మనకు అర్థమైంది, కిరీటం దొంగలింపబడుతుంది, అది సాతాను చేత దొంగలింపబడుతుంది. అది ఎలా దొంగలిస్తాడంటే, కొంచెం అశ్రద్ధ అనేది, కొంచెం నెగ్లిజెన్స్ అనేది మన జీవితంలో ఉంటే వాడు ఆ కిరీటాన్ని దొంగలించుకొని పోతాడని మనకు తెలిసింది. అయితే ఈ కొంచెం అశ్రద్ధ మన జీవితంలోకి ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏ విషయాలను బట్టి మనకు ఆ అశ్రద్ధ వస్తుంది, ఆ దొంగ, ఆ సాతాను మన జీవితంలోకి, మన కుటుంబంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే, మనం ఆ విషయంలో మెలకువ కలిగి ఉంటే, అంటే ఆ విషయంలో మనం జాగ్రత్త పడితే సాతాను మన జీవితంలో కానీ మన కుటుంబంలో ప్రవేశించకుండా మన కిరీటాన్ని దొంగలించుకోకపోకుండా అవకాశం ఉంటుంది. సో మనం ఏం తెలుసుకోవాలా? సాతానికి అవకాశం ఇస్తున్న ఆ అశ్రద్ధ చూపుతున్న ఆ విషయం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు దొంగ ఈ టైంకి ఈడు వస్తాడు దొంగ, మనము ఒకవేళ గడి తీసి పెడితే దొంగ వచ్చి ఎత్తుకుపోతాడు అని మన విషయం మనం తెలుసుకున్నాం. ఏం చేస్తాము? గడి తీసి పెడితే ఈ దొంగ ఎత్తుకుపోతాడు అని బీగాలు వేసుకుంటాం. ఈ టైంకి ఈ దొంగ వస్తాడు అని మనం తెలిస్తే ఏం చేస్తాం? ఆ టైం మనము జాగ్రత్తగా ఇంట్లో మనం ఉంటే ఇంటి ముందర చేసుకొని కూర్చోంటాం. అంటే ఏ టైంకి దొంగ వస్తాడో, ఎలాంటి పరిస్థితుల్లో దొంగ వస్తాడో, ఎలాంటి సందర్భంలో దొంగ వస్తాడో అది మనం తెలుసుంటే ఆ సందర్భంలో, ఆ పరిస్థితిలో, ఆ టైంలో మనము జాగ్రత్తగా ఉంటాం ఆ విషయాన్ని బట్టి. సో మనం కూడా సాతాను ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఎలాంటి సందర్భంలో, ఎలాంటి సమయంలో మన దగ్గరికి వచ్చి మన దగ్గర నా కిరీటాన్ని దొంగలించుకుని పోతాడు అనే ఆ సందర్భము, ఆ పరిస్థితి, ఆ సమయం మనకు తెలిస్తే ఆ సందర్భంలో, ఆ పరిస్థితిలో, ఆ సమయంలో మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాం. అమ్మో, ఈ సమయంలో ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, ఇలాంటి సమయంలో మనం ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భం మనలో ఉన్నప్పుడు ఆ సాతానికి మనము అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము. అప్పుడు సాతాను వచ్చి మనకున్న గొప్ప కిరీటాన్ని, మహిమ గల కిరీటాన్ని దొంగలించుకొని పోతాడని మనకు తెలిసింది. సో ఆ సందర్భము, ఆ సమయము, ఆ పరిస్థితి ఏంటి అనేది మనం ఒక్క విషయం మాత్రం చూసి దేవుని వాక్యాన్ని ముగిద్దాం, సరేనా? ఒకటే చూద్దాం, చాలా ఉన్నాయి కానీ ఒకటే చూద్దాం. ఆ సందర్భం అదేంటంటే నేను చెప్తాను, మీరు వినండి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, వినండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అక్కడ రాయబడిన వచనం ఏంటంటే, లోతు భార్య వెనక నుండి చూచి ఉప్పు స్తంభం అయిపోయిందంట. అక్కడ జరిగిన సమయం ఏంటంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉంది. ఆ పట్టణం ఏంటంటే మహాభయంకరమైన పట్టణం, చెడుతనంతో, పాపంతో నిండిపోయిన పట్టణం. ఈ చెడుతనము, పాపంతో నిండిపోయిన ఆ పట్టణంలో, ఆ ఊరిలో యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ నివసిస్తుంది. ఆ ఫ్యామిలీ ఎవరంటే లోతు. లోతు కుటుంబం ఆ పట్టణంలో, అంటే అది చెడిపోయింది. ఆ ఊరు పాప పనుల చేత, చెడు పనుల చేత ఆ ఊరు మొత్తం చెడిపోయింది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా చెడు పనులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, నీచమైన అసహ్యమైన పనులన్నీ చూస్తున్నారు. ఈ పట్టణంలో, ఆ ఊరిలో లోతు అనే ఒక ఫ్యామిలీ నివసిస్తుంది. ఆ లోతు ఫ్యామిలీ అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న ఫ్యామిలీ. లోతు ఆ ఊరిలో యేసుక్రీస్తుని నమ్ముకొని
బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈ ఊరిని నేను చూసినాను, వీరు చేసే చెడు పనులు, వీరు చేసే పనులు, వీరు చేసే నీచమైన కార్యములు, వీరు చేసే పాపములు అన్నీ నేను చూసినాను. కాబట్టి ఈ ఊరిని అగ్ని గంధకాలు కురిపించి నేను నాశనం చేయకపోతున్నాను. లోతు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నన్ను నమ్ముకున్నావు. కాబట్టి ఈ ఊరిలో నాశనంలో నుంచి, ఈ ఊరిని నాశనం చేసేటప్పటి నుంచి నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నేను కాపాడాలనుకున్నాను. కాబట్టి ఈ ఊరిని నాశనం చేయనప్పుడు నీ కుటుంబం నాశనం కాకుండా నువ్వేం చేయాలంటే ఈ ఊరిలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ నేను ఈ ఊరిని అగ్ని గంధకముల చేత నాశనం చేసేటప్పుడు నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు. నువ్వు వెనుకకు తిరిగి చూడకుండా నీ ప్రాణము కాపాడబడినట్లు నువ్వు ముందుకే వెళ్ళిపో, వెనుకకు ఎట్టి పరిస్థితులను చూడొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. లోతు తన భార్యని, తన 2 కుమార్తెల్ని తీసుకొని ఆ ఊరిని దాటి పారిపోతుంటాడు, ముందరికే పారిపోతుంటాడు. అయితే సడన్గా ఊరిని దాటి పారిపోతుంటే యేసుప్రభు అగ్ని గంధకాలను కురిపించి ఆ ఊరిని అంతటి నాశనం చేస్తాడు. అగ్ని ఆకాశం నుంచి కురిచి గంధకం పడి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క పట్టణము, మనుషులు, జంతువులు, పక్షులు అన్నిటి మీద పడి కాలి బూడిదైపోతుంటుంది. యేసుప్రభు ఏం చెప్పినాడు, నేను ఆ పట్టణాన్ని, ఆ చెడుతనాన్ని నేను చూసినాను, ఆ ఊరు నా దృష్టికి బహు చెడైంది, దాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు తిరిగి చూడొద్దు. నీ ప్రాణం కాపాడబడాలంటే నువ్వు వెనుకకు తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్తాడు. సో చెప్పిన మాట విని వీళ్ళు పోతూ ఉంటే ఆ అగ్నిగంధకములు ఆ పట్టాన్ని కాలుస్తుంటే లోతు యొక్క భార్య ఏం చేస్తుందంటే వెనుకకు తిరిగి చూస్తుంది. యేసుప్రభు ఏం చెప్పినాడు, నువ్వు అసలు వెనుకకే తిరిగి చూడొద్దు, ఆ పట్టణం వైపే తిరిగి చూడొద్దు. ఆ పాపిష్టి పట్టణం వైపు, ఆ చెడు పనులు, నీచమైన పనులు చేస్తున్న ఆ పట్టణం వైపు, నా దృష్టి చాలా నీచంగా బ్రతుకుతున్న ఆ పట్టణం వైపు, ఆ ఊరి వైపు, ఆ పనుల వైపు నువ్వు చూడొద్దు, నువ్వు ముందుకే వెళ్ళంటే లోతు భార్య ఏం చేస్తుందంటే దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా వెనుకకు తిరిగి చూసిందంట. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూసిందో వెంటనే అక్కడికక్కడికే ఉప్పు స్తంభం అయిపోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోతే భర్త అలాగే తన 2 కూతురు పెట్టుకొని ముందరికి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి పోతే ఈ కుమార్తెలు, అక్కడ జరిగిన సంబంధించి చెప్తున్నా, ఈ కుమార్తెలు తన తండ్రికి మందు తాపించేసినారు. తండ్రి తాగుబోతయ్యాడు. ఆ మధ్యలో ఉన్నప్పుడు ఈ కుమార్తెలే తమ తండ్రితో వ్యభిచారం చేసి తండ్రి వలన వీళ్ళు గర్భవతులు అయిపోయారు. అంత ఘోరం. అంటే ఒక్కటి చిన్నది ఏం జరిగింది అక్కడ, వెనుకకు చూడొద్దు అంటే వెనుకకు చూసింది ఆయన. ఎప్పుడైతే వెనుకకు చూసిందో ఈమె చచ్చిపోయింది, ఈమె నాశనమైంది, తన కుటుంబము చెడిపోయింది. భర్త ఏమో, ఈమెమో చచ్చిపోయింది, అక్కడికక్కడే నాశనం అయిపోయింది. భర్త ఏమో త్రాగిపోతయ్యాడు, కుమార్తెలు వ్యభిచారులు అయ్యారు. అది కూడా ఎవరి వల్ల, తన సొంత తండ్రి వలన వ్యభిచారులుగా, గర్భవతులుగా మార్చబడ్డారు. ఆ కుమార్తెలు పుట్టిన బిడ్డలు మనం బైబిల్ చూస్తే మోయాబీలు, అమ్మోనీలు, వాళ్ళు ఎవరు అంటే వ్యభిచారులు. ఆ కాలంలో, ఈ కాలంలో ఉంటారు కదా వ్యభిచారులు, డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఆ కాలంలో డబ్బులు తీసుకొని వ్యభిచారం చేసేవాళ్ళు అంటే మోయాబీలు, అమ్మోనీయులు. అంటే వారి కుటుంబము అంత నీచంగా నాశనం అవ్వడానికి గల కారణము ఒక్కటే, వెనుకకు తిరిగి చూసింది. మరలా వెనుక పరిస్థితుల్ని కావాలని కోరుకున్నది ఆయన. లోతు ఏం కోరుకోవాలా, యేసుప్రభు నమ్ముకున్నాడే, నువ్వు ముందుకు పోవంటే లోతు ముందుకే పోతున్నాడు. లోతు కోరుకోవాలా, 2 పిల్లలు కోరుకోవాలా. కానీ ఏమో మరలా ఆ వెనుక వైపు చూసింది. ఆ వెనుక అలవాటు వైపు, ఆ వెనుక జీవితం వైపు, ఆ పాత జీవితం వైపు ఎప్పుడైతే మరలా చూసిందో, ఆ పట్టణం వైపు ఎప్పుడైతే చూసిందో వెంటనే నాశనం వచ్చేసింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సాతానుకు ఎప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళు ముందుకు వెళ్తున్నంత వరకు సాతాను వాళ్ళ జోలికి రాలా. యేసుప్రభు మాటనే విశ్వసించి యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు ముందుకే వెళ్ళండి, వెనుకకు ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దని చెప్పినాడు, హెచ్చరిక చేసినాడు. ఆ హెచ్చరిక తీసుకొని ఆ కుటుంబం అంతా ముందుకే వెళుతున్నంత వరకు ఆ సాతాను గారికి ఛాన్స్ రాలా. సాతాను ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, యేసుప్రభు ఏం చెప్పాడు, నువ్వు వెనుకకు చూస్తే నువ్వు నాశనం అయిపోతావు అనే హెచ్చరిక ఇచ్చినాడు. సాతాను గారికి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, వెనుకకు చూసినప్పుడు సాతాను గారికి అవకాశం వస్తుంది.
వీళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు, వెనుక చూడకుండా ముందుకు వెళ్ళేటప్పుడు, వెళ్ళేంతవరకు సాతాను వాడు వాళ్ళ దగ్గరికి కూడా రాలేకపోయాడు. ఎప్పుడైతే ఈమె మాత్రం భార్య ఎప్పుడైతే వెనుకకు చూసిందో సాతానికి అవకాశం వచ్చింది. సాతానికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో వెంటనే వాడు అవకాశం ఉపయోగించుకున్నాడు. ఆ క్షణం ఎప్పుడైతే ఆమె వెనక్కి చూసిందో ఆ క్షణమే సాతాను వచ్చేసినాడు. వచ్చేసి ఏం చేసినాడు? ఆ మొక్కదాన్ని నాశనం చేసినాడా? కుటుంబాన్ని నాశనం చేసి వారేసినాడు. అంటే దాని అర్థం ఏంటంటే సాతానికి మనము అవకాశాన్ని, అమ్మ చెప్పినట్టు సందు ఎప్పుడు ఇస్తామంటే, అవకాశం ఎప్పుడు ఇస్తామంటే మరలా మనం వెనుక లోకం వైపు చూసినప్పుడు. మనము అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి చెడు పనులు జరిగే పరిస్థితుల్లో, అలాంటి చెడు పనులు చేసే జీవితంలో, అలాంటి నీచమైన కార్యములు, అలాంటి చెడ్డ కార్యములు, అలాంటి దేవుడికి అసహ్యమైన కార్యాలు చేస్తున్న ఆ ప్రజల మధ్యలోనే, ఆ ఊరి మధ్యలోనే మనము బ్రతుకుతున్నాం. అయితే అలాంటి బతుకుల నుంచి మనం కూడా వచ్చినాం. ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో బ్రతికినాము. అలాంటి అలవాట్లు, అలాంటి చెడు పనులే మనం కూడా చేసాం. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు అలాంటి బ్రతుకుల నుంచి వచ్చినావు. ఇప్పుడు నువ్వు రక్షణ పడవు, నువ్వు ముందుకే వెళ్ళాలా. నువ్వు ముందుకే, నన్ను చూస్తూ నువ్వు ముందుకే సాగిపోవాలా. ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అంటే మరలా అలాంటి వాటి వైపు, మరలా అలాంటి మనుషుల వైపు, మరలా అలాంటి పరిస్థితుల వైపు, మరలా అలాంటి వ్యసనాల వైపు, అలాంటి పనుల వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో వెంటనే సాతానికి నువ్వు అవకాశం ఇచ్చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తావో వెంటనే వాడు వచ్చేస్తాడు. ఎప్పుడైతే వచ్చేస్తాడో వెంటనే నీ కిరీటాన్ని, నీకు ఇచ్చిన మహిమను దొంగిలించుకొని ఎత్తుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ మహిమను ఎత్తుకెళ్ళిపోతావో మనం ఏం చేస్తాం? డబ్బులు ఎత్తుకెళ్ళిపోతాయా? లబో దిబోని కొట్టుకుంటాం కదా. ఫస్ట్ ఏం చేస్తాం? అయ్యో నా డబ్బులు, అయ్యో డబ్బులు వెళ్ళిపోయిందని లబో దిబో అని కొట్టుకున్నాను. దాని అర్థం ఏంటి? నాశనం అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే కిరీటం అపహరింపబడుతుందో, ఎప్పుడైతే దొంగలించబడుతుందో వెంటనే ఏం జరుగుతుందంటే నాశనం వస్తుంది ఆ కుటుంబంలో. ఆ వ్యక్తి మీదకి కదా, కుటుంబం మీదకి వచ్చేస్తుందంట. ఆ సాతాను ఎప్పుడైతే ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఇచ్చిన ఆ సందు ద్వారా, అవకాశం ద్వారా ప్రవేశించినాడో ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. భార్య ఎక్కడికక్కడికే చచ్చిపోయింది. వెంటనే నాశనం వచ్చింది. భర్త కొంత దూరం మొగన తాగుబోతు అయిపోయాడు. పిల్లలు అప్పటికప్పటికే తండ్రితో వ్యభిచారం చేసి నీచమైన కార్యం తెగించి వ్యభిచారులుగా మార్చబడ్డారు. అంటే ఒక కుటుంబమే నాశనం అవ్వడం గల కారణము ఏంటి? వెనుక పరిస్థితిని చూడడం, మళ్ళా వెనుక వైపు మనం చూడడం, మరలా వెనుక వాటి వైపు లక్ష్యం ఉంచడం. ముందుకు వెళ్ళకుండా ముందుకు వెళుతున్న జీవితంలో మరలా వెనుక తిరిగి చూడటం వల్ల ఆ కుటుంబమే, ఆ ఒక్క వ్యక్తి వల్ల కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. రెండొక వ్యక్తిని చూపిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినని చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఇజ్రాయేలీ ప్రజలు, దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు బానిసత్వంలో బతికినారు. బానిసత్వం అంటే ఇప్పుడు కువైట్లో అమ్మగారు వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, అంతే కదమ్మా. కువైట్లో కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలా, అన్నం తినమంటే తినాలా, తినద్దంటే తినకూడదు, స్నానం చేయాలంటే చేయాలా, చేయలేదు, నువ్వు ఈ పని చేయాలంటే చేయాల్సిందే, ఈ పని చేయదంటే చేయాల్సిందే. లేదు అని చెప్పడానికి లేదు అని చెప్తే పరిస్థితి చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి బానిస బ్రతుకుల్లో దానికంటే ఘోరమైన పరిస్థితుల్లో ఈ ఇజ్రాయేల్ దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నారు. ఐగుప్తు దేశం అంటేనే పాపిష్టి దేశం, పాపము చెడుతనం కలిగి ఉన్న దేశము. ఆ పాపిష్టి జనుల మధ్య, ఆ పాపిష్టి దేశంలో దేవుని ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఆ జనులు పెట్టే ఆ బాధలు తట్టుకోలేక, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ బానిసత్వ బ్రతుకును తట్టుకోలేక, ఆ నీచమైన జీవితాన్ని తట్టుకోలేక వీళ్ళు యేసు ప్రభువుకు మొరపెడతారు. అయ్యా
మా పరిస్థితిని ధ్యానం చేసుకోయా, ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత బాధ అయ్యా, మేము తట్టుకోలేకున్నామయ్యా, మాకు సహాయం చేయ అని చెప్తే యేసు ప్రభు ఏం చేసినాడంటే, నా బిడ్డలు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి మోషే అనే ఒక సేవకుని ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో 10 అద్భుత ఆశ్చర్యకాలను చేసి ఐగుప్తు రాజు దేవుని ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి ఆ పాపంలో నుంచి బయటకు పంపించుకుంటా ఉంటే యేసు ప్రభు ఆ మోషేకి, ఆ ఫరోకి, ఆ ఐగుప్తు రాజుకి జీవితంలో 10 అద్భుతములను చేసి ఆ ఫరోని గజగజగజలు ఆడించి చివరికి ఆ ఫరో కొడుకుని, ఆ ఫరోని మొత్తం చంపేసి దేవుని ప్రజలను ఐగుప్తు దేశంలోనికి నుంచి బయటకు తీసుకొస్తారు, కనాను దేశంలోకి, అంటే సర్వ సమృద్ధి గల దేశమునికి దేవుడు నడిపిస్తాడు. పాపిష్టి జీవితం, పాపిష్టి నీచము నికృష్టము చేసే ఆ బ్రతుకులో నుంచి యేసు ప్రభు విడిపించి కనాను దేశం అంటే సర్వ సమృద్ధి గల దేశానికి నడిపిస్తూ ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే ఈ లోకంలో నుంచి, ఈ పాపిష్టి లోకంలో నుంచి విడిపించి పరలోకంలోనికి నడిపిస్తూ ఉంటాడు. అది మార్గం. కనాను అంటే దేనికి సూచన అంటే పరలోకం, ఐగుప్తు అంటే దేనికి సూచన అంటే ఈ భూమి, ఈ లోకం, ఇప్పుడున్న మన లోకం. ఈ సాతాను లోకం నుంచి, ఈ పాపిష్టి లోకం నుంచి యేసు ప్రభు వారి బాధను, ఈ పాపిష్టి లోకంలో వారు పడుతున్న బాధను, కష్టము, శ్రమను, వీటన్నిటిని విడిపించి రక్షణలోకి నడిపించి ఆ కనాను దేశంలోకి, ఆ పరలోకంలోకి నడిపిస్తూ ఉంటాడు. మోషే ద్వారా 30 లక్షల మంది బయటకు వచ్చి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి వెళ్తూ ఉంటారు, మార్గ మధ్యంలో ఉంటారు. కనాను దేశానికి పోరు, మార్గ మధ్యంలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి మార్గ మధ్యంలోకి వచ్చినారు, ఇంకా పోలేదు. మార్గ మధ్యంలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి ఆహారం లేదని చెప్తే పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు పంపించినారు. పంపిస్తే వీళ్ళు ఆహారం తిని బాగా కొవ్వు పట్టి వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యో ఈ దేవదూతల ఆహారం మేము తింటున్నాము, మాకు మాంసం లేదు, మేము ముందు తిన్నోటి కాయలు, ఆ కూరగాయలు అయ్యేవే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తింటుంటే, ఆ కూరగాయలు తింటుంటే, ఆ ఉల్లిపాయలు తింటుంటే, దోసకాయలు తింటుంటాం, అవి తింటుంటాం, ఇది తింటుంటే, మాకు ఐగుప్తే గుర్తు వస్తుంది, మాకు ఐగుప్తులో చేసినట్టు ఏ గుర్తు వస్తున్నాయి, మాకు అవి కావాలనుకుంటున్నాం, ఇవి కావాలనుకుంటున్నాం అని దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేని జ్ఞాపకం చేసుకున్నారంటే, అయ్యా ఈ బ్రతుకు మాకు వద్దయ్యా, ఇది చాలా నీచమైన బ్రతుకయ్యా, ఇక్కడుంటే మేము చచ్చిపోయేలా ఉన్నామయ్యా, ఈ శ్రమలో, ఈ నీచ బ్రతుకులో మేము ఉండలేకపోతున్నాయా, ఈ జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ నీచమైన బ్రతుకు నుంచి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని కాపాడండి అని ఏ దేశం బట్టి వాళ్ళు అప్పుడు దేవుణ్ణి మొరపెట్టుకున్నారో, ఏ దేశంలో వాళ్ళు పడుతున్న బాధని తట్టుకోలేక యేసు ప్రభు మొరపెట్టుకొని ఏ దేశంలో నుంచి వాళ్ళు విడిపించబడ్డారో, మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత, ముందుకు సాగబోతున్న తర్వాత, ఒక సర్వ సమృద్ధి గల దేశానికి వెళ్ళబోతున్న తర్వాత, ఏ కొదువ లేని, ఏ దుఃఖము వ్యాధి బాధ కష్టం లేని ఆ కనాను దేశమునికి వెళుతూ ఉన్న మార్గ మధ్యంలో వీళ్ళు మళ్ళీ దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆ నీచమైన దేశమని. వారిని ఎంతో బాధ పెట్టినా, వారిని ఎంతో దుఃఖపెట్టినా, వారు ఎంతో కన్నీటికి కారణమైన, వాళ్ళకి ఎంతో శ్రమకు కారణమైన మరలా ఆ దేశాన్ని, ఆ బ్రతుకుని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరలా వెనక్కి చూస్తున్నారు, అయ్యో ఐగుప్తు దేశంలో మేము కూరగాయలు తింటమే, ఐగుప్తు దేశం మేము అట్ట తింటమే, అవి తింటమే, ఇవి తింటమే, అట్ట తాగుతామే, అట్ట చేస్తామని చెప్పేసి మరలా దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరలా పాత జీవితాన్ని, మాకు అది బాగుంది, మాకు ఆ పాత జీవితమే బాగుంది, మాకు అట్లా తింటుంటాం, అట్లా తింటుంటాం. యేసు ప్రభు దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి, అంటే ఎప్పుడు చూడని, ఎప్పుడు వారు తినని ఆహారాన్ని ఇచ్చి వారి కోసం అనేక అద్భుతములు చేసి ముందుకు నడిపిస్తూ, ఇక కొంత దూరం పోతే సర్వ సమృద్ధి గల, దేనికి లోటు లేని, కష్టము, కన్నీరు, వ్యాధి, బాధ, దుఃఖమనే మాటే లేని నిత్యమైన సంతోషంతో సర్వ సమృద్ధి గల జీవితంతో బ్రతికే ప్రాంతంలోనికి నడిపిస్తూ ఉంటే, వీరు వస్తూ మార్గ మధ్యలో మళ్ళీ వెనక జీవితాన్ని, అది బాగుంది అని మరలా దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ జరిగిన సంగతి మనం ఆ తర్వాత ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారికి కావలసిన మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ మాంసం తినకముందే ఎవరైతే ఐగుప్తు దేశాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఐగుప్తు దేశాన్ని మళ్ళీ ఆశించినారో,
వాళ్ళని అక్కడ చంపి పారేస్తానంట. ఎలాగ చంపి పారేస్తానంటే వాళ్ళ సొంత అన్నదమ్ములే, వాళ్ళ సొంత గోత్రంలో ఉండే వాళ్ళే. మన భాష చెప్పంటే దాయాదులు, వాళ్ళ కులస్తులు, వాళ్ళ మతస్థులు, వాళ్ళ కులస్తులు అంటారు కదా, వాళ్ళ క్యాస్ట్ చెందిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళే ఏం చంపేసినారంట. ఎవరైతే మరలా ఐగుప్తు దేశాన్ని, ఆ పాపిష్టి జీవితాన్ని మరలా వాటి వైపు, ఆ కోరికల వైపు, ఆ తిండి వైపు, ఆ త్రాగడం వైపు, వాటి వైపు చూసారో వారికి ఎవరు శత్రువులు అయిపోయినారు ఇప్పుడు? తమ సొంత బంధువులు, తమ సొంత అన్నాతములు, తమ సొంత గోత్రం వారు, తమ సొంత కులము వారు, తమ సొంత ప్రాంతం వారు, తమ సొంత ఊరి వారు, తమ సొంత వారే శత్రువులు అయిపోయినారంట. శత్రువులు అయిపోయి వీళ్ళందరినీ చంపేసినారంట. కారణం ఏంటి? ఫస్ట్ ఏమో వెనకకు చూడదని చెప్పినాడు. ఇప్పుడు కూడా ఏం చెప్పినాడు? వాళ్ళు పెట్టిన బాధను పెట్టి, మొరను పెట్టి యేసు ఏం చెప్పినాడు? అన్ని అద్భుతాలను చేసి వారిని విడిపించి ఒక మంచి కనాను దేశంలో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహిస్తున్న సర్వ సమృద్ధి గల దేశానికి నేను తీసుకెళ్తున్నాను. మరలా మిమ్మల్ని బాధ పెట్టిన, మీకు కన్నీరు తెప్పించిన, మీకు ఏడిపించిన ఆ ఐగుప్తు దేశాన్ని మీరు కోరుకోవద్దండి, ముందుకే ఈ కనాను దేశానికి సాగిపోండి అంటే వస్తూ వస్తూ ఆ ముందుకు సాగుతూ మరలా సగం దారిలో మళ్ళీ వెనక చూస్తున్నారు. ఎప్పుడైతే వెనక చూస్తున్నారో వెంటనే వారి మీదకి ఆ సాతానుగాడు చొరబడ్డాడు. ఎప్పుడైతే చొరబడ్డాడో ఎవరైతే వెనక చూసారో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎలా చచ్చారంటే ఆ సాతానుగాడు వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ వీధి వాళ్ళు, వాళ్ళ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ ఊరి వాళ్ళు, వాళ్ళు గాయాలే వాళ్ళకి శత్రువులు అయిపోయేలాగా చేసి పారేస్తున్నారు. అప్పుడు చూస్తే అక్కడ చచ్చిపోయిన వాళ్ళని చూసి ఇజ్రాయేలు ఘోరమని ఏడుస్తున్నట్టు, అయ్యో ఎంత తప్పు చేస్తున్నామయ్యా, ఎంత తప్పు చేసినామయ్యా, అయ్యో ఐగుప్తుని కోరుకొని మేము మా వాళ్ళు కోరుకొని అని చెప్పేసి ఘోరంగా ఏడుస్తున్నారంట. లోతు కూడా ఏడ్చింటాడు కదా, లోతు కుటుంబం కూడా ఏడ్చింటుంది కదా భార్యను కోల్పోయినందుకు. తన త్రాగుబోతు అయిపోయినా ఆ మరుసటి రోజు తెలిసిన, అయ్యో నా కుమార్తెలు నాకు మందు తాపేసి ఇట్లా చేసినారా, నన్ను త్రాగుబోతుని చేసినారని త్రాగుబోతు చేసినందుకు కూడా ఏడ్చింటాడు కదా. తన కుమారులు, సొంత కుమారులు నా వల్ల గర్భవతులని రచ్చ ఎంత నీచమైన కారణం ఏడ్చింటారు లేదా? ఆ కుమార్తెలు కూడా ఆ సమయంలో చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎంత బాధ, అయ్యో నా తండ్రి వలన మా తండ్రితో ఇలాంటి నీచమైన కార్యం చేసామని ఏడ్చింటారు లేదా, దుఃఖపడింటారు లేదా? వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవడానికి, వీళ్ళ బంధువులే వీళ్ళకి, వీళ్ళ అన్నదమ్ములే, వీళ్ళ సొంత మనుషులే వీళ్ళకి శత్రువు అయిపోవడం వల్ల ఒకటే ఒక కారణం, వెనుకకు చూశారు వాళ్ళు. ఇంకేం చేయాల, వెనుకకు చూసి సాతానికి సంధించారు, సాతానికి చోటిచ్చారు. వెనుక పరిస్థితులు మరలా కోరుకున్నారు, వెనుక జీవితాన్ని మరలా కోరుకున్నారు. ముందుకే సాగిపోవాల్సిన వీళ్ళు వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో మరలా వెనుక చూశారు, మరలా వెనుక పరిస్థితులను కోరుకున్నారు. ఎప్పుడైతే ఆ వెనుక పరిస్థితులను కోరుకొని వెనుక వాటిని చూస్తారో వెంటనే సాతానికి వాడు తిరుగుతుంటాడు. వాడు పని అదే, ఎప్పుడెప్పుడు ఇలా అవకాశం ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఇలా అవకాశం ఇస్తారని చెప్పేసి వెతుకుతుంటాడు. అంత చిన్న అవకాశం దొరికినా వాడు వచ్చేస్తాడు, వచ్చేసి కుటుంబాన్ని నాశనం చేస్తాడు, మన సొంత వారిని మనకు శత్రులుగా మార్చేస్తారు. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోరు, శత్రువులు అయిపోతారు. మనకి శత్రువు మనకు కష్టం వస్తే పట్టించుకుంటాడా? కానీ చూడ కూడా చూడరు, సహాయం చేయరు, ఆదుకోరు, మనం పట్టించుకోరు. మన ఇంకా కష్టంలో, నష్టంలో, వ్యాధులు, కన్నీరులో తోసేస్తారు. సో పౌలు గారు కూడా అదే మాట చెప్తారు. ఆ మాట చదువుతాను మీకు, చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఇలాగ చెప్తుంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే, నేను వెనుకున్న వాటినన్నింటినీ విడిచిపెట్టేసి ముందున్న వాటికై పరిగెడుతున్నాను, ముందున్న వాటి కోసమే వేగిరపడుచు ముందుకు వెళ్తున్నాను. అంటే వెనుకున్న వాటినన్నింటినీ నేను విడిచిపెట్టేస్తాను, ఇంకా వెనుకకే నేను తిరిగి చూడను, ముందుకే నేను సాగిపోతాను.
ఆ లోతు కుటుంబం కావచ్చు, ఆ ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, నాశనం అయిపోవడానికి వాళ్ళ బంధువులే, వాళ్ళ సొంతం వారే శత్రువులు పడడానికి కారణం ఒక్కటే, వెనుకకు చూసి ఆ సాతానికి అవకాశం ఇవ్వడం వల్ల. ఆ సాతానికి అవకాశం ఇవ్వడం వల్ల ఆ సాతాను ఆ కుటుంబంలో చొరబడి కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఆ వ్యక్తుల్ని శత్రువులుగా మార్చేసింది. దేవుడు అదే చెప్తున్నాడు, త్వరగా రాబోతున్నాను, త్వరగా యేసుప్రభు రాబోతున్నాడు. ఈ త్వరగా యేసుప్రభు రాబోతుంటే అంతే త్వరగా, అంతే ఆసక్తితో, అంతే ఇంట్రెస్ట్తో సాతాను కూడా రెడీగా ఉంటాడు. మనం ఎలాగైనా సరే ఆ కిరీటం, యేసుప్రభు ఇచ్చిన ఆ కిరీటాన్ని ఖచ్చితంగా దొంగలించాడు. ఎందుకు? కిరీటం ఉన్న వాళ్ళు మాత్రమే యేసుప్రభు బిడ్డలుగా పిలువబడి పరలోకంలో చేరుతారు. కిరీటం లేకపోతే యేసుప్రభు బిడ్డలుగా పరలోకంలో చేరరు. వాడు ఇప్పుడు సాతాను యొక్క తంత్రం ఏంటి? యేసుప్రభు వచ్చే లోపల ఎలాగైనా సరే వీళ్ళ కిరీటాన్ని నేను దొంగలించేయాలా, ఏదో ఒకటి చేసి వీళ్ళ కిరీటాన్ని నేను తీసేయాలా అని రెడీగా ఉంటాడు. అంటే అవి వెనుక మనం చూడకపోవచ్చు, వెనుకకి మనం చూడకపోవచ్చు. నేనేం చెప్పినా, పోగొట్టుకునేదానికి దొంగలించడానికి తేడా అని చెప్పిన. పోగొట్టుకునేదండి మన అశ్రద్ధ వల్ల, మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల పోగొట్టుకోవడం. పూర్తిగా మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల పోగొట్టుకుంటాం. దొంగలించబడం అంటే మనం జాగ్రత్త పెట్టుకుంటాము, కానీ ఎప్పుడూ ఒక్కసారి చిన్న నెగ్లెక్ట్ చేయడం వల్ల దొంగలించబోతున్నా అని చెప్తున్నా. ఇక నేనేం చెప్తున్నా అంటే, వెనకపోయే పరిస్థితులు మనం చూడకపోవచ్చు. మరలా పాప జీవితంలో నుంచి మరలా వెనక జీవితంలోకి మనం పోకపోవచ్చు. కానీ ఎప్పుడో అప్పుడు మనము ఒక చిన్న అవకాశం ఇస్తాం. మళ్ళా ఒకసారిలే, ఏం కావాలి, ఒకసారి కదా అదే ఒక చిన్న, మనం ఎప్పుడు చేయండి అప్పుడు అంటే ఎప్పుడో ఎంతో చేస్తాం, ఈసారి ఒకసారి ఇలా చేద్దాం, ఒకసారి ఇలా ఉందాం, ఒకసారి అలా ఉందాం అని అవి గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం చిన్న ఒక అవకాశం ఇస్తామో సాతాను రెడీగా ఉంటాడు. ఎందుకు? యేసుప్రభు త్వరగా వస్తున్నాడు అని తెలుసు. యేసుప్రభు వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేయలేము. మనము ఆ కిరీటాన్ని దొంగలింపడానికి మనకు అవకాశమే ఉండదు. యేసుప్రభు వచ్చేస్తే వీళ్ళు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి యేసుప్రభు వచ్చే లోపల మనం ఖచ్చితంగా ఈ కిరీటాన్ని మనము దొంగలించాలని, యేసుప్రభు ఎంత త్వరగా అయితే వస్తున్నాడో అంతే త్వరగా వీడు కూడా ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తారా, ఎప్పుడెప్పుడు చిన్న ఛాన్స్ ఇస్తారా మనం ఆ కిరీటాన్ని దొంగలించేద్దామని. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, మీ కిరీటాన్ని ఆ సాతాను కూడా దొంగలించకుండా మీకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకోండి. ఏంటది? మనకు కలిగింది ఏంటి? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంట. అది ఏంటంటే మన రక్షణ. ముందుకే పోయే మన జీవితం, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. చిన్న కొంచెం లూజ్ చేసినా, వదిలి చేసినా వాడు వచ్చేస్తారు. కొంచెం లూజ్ చేయడము, వదిలి చేయడం అంటే కొంచెం వెనక్కి తిరగడం, మళ్ళీ వెనక్కి తిరగడం, మళ్ళీ వెనక్కి చూడడం, మళ్ళా వాటిని ఆశించడం, మళ్ళీ ఆ పాపిష్టి జీవితం, అలా మళ్ళీ ఆ సొదొమ గొమొర్రా బ్రతుకును, మళ్ళీ ఆ ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు పనులను ఆశిస్తే చిన్న కొంచెం ఆ లూజ్ చేసినా కూడా మన జీవితము ఆ సాతాను చేతుల్లో పడిపోతుంది. అందుకే ఏం చెప్తానంటే యేసు ప్రభు, మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకోనండి. ఎందుకంటే సాతాను రెడీగా ఉన్నాడు, మీ కిరీటాన్ని దొంగలించుకోవడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకోనండి. ఎందుకంటే ఇంకొక దగ్గర ఏం చెప్తా అంటే యేసు ప్రభు, మీరు స్వస్థత పొందితే కనుక మరీ ఎక్కువ కీడు మీకు కలగకుండానట్లు ఇకపై అలాంటి పాపము చేయకండి అని యేసు ప్రభు చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు రక్షణ దొరికింది. ఒకప్పుడు మీరు అలాంటి పాపిష్టి జీవితంలోనే, ఒకప్పుడు మీరు అలాంటి దుఃఖంలోనే, కన్నీరులోనే ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బాగు చేస్తున్నాను, ఇప్పుడు మిమ్మల్ని రక్షించాను. కాబట్టి మరీ ఎక్కువ కీడు మీకు జరగకుండా ఉండాలంటే మరలా అలాంటి వాడి జోలికి మీరు వెళ్ళొద్దండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సాతానికి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. మనం ఎటు వెళ్ళేవాళ్ళం? ముందుకు వెళ్ళేవాళ్ళం, వెనక చూసేవాళ్ళం? ముందుకే వెళ్ళేవాళ్ళం. సొదొమ గొమొర్రా నుంచి కావచ్చు, ఐగుప్తు దేశం నుంచి కావచ్చు, మనం ఎట్లా వెళ్తున్నాం? ముందుకే వెళ్తున్నాం. సొదొమ గొమొర్రా అంటే ఆ పాపిష్టి, ఆ చెడుతనం అన్నీ విడిచిపెట్టి, ఐగుప్తు బ్రతుకులంతని విడిచిపెట్టి మనం ముందుకే సాగిపోతున్నాం. ఇంకా మనం ఆ మార్గాన్ని రీచ్ అవ్వాలా. పరలోకాన్ని మనం ఇంకా చేరలా, కనాను దేశాన్ని మనం ఇంకా రీచ్ అవ్వాలా.
మార్గ మధ్యంలో ఉన్నాం మనము ఎట్టి పరిస్థితులను ఆ లోతు భార్య వలె, అక్కడ ఇజ్రాయేలు ప్రజల వలె మనం ఎట్టి పరిస్థితులను మరలా వెనక చూసే ఛాన్స్ మనం ఆ సాతానికి మనం ఇవ్వకుండా మనం ఎట్లా ముందుకే సాగిపోవాలి. ఎప్పుడైతే మనం ముందుకే సాగిపోతామో సాతాను మన కిరీటాన్ని దొంగలించలేడు. ఎప్పుడైతే మన సాతాను మన కిరీటాన్ని దొంగలించలేడో మనం సర్వసమృద్ధి గల ఆ పట్టణంలోనికి, శాంతి సమాధానం సంతోషం గల ఆ నగరంలోనికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి, పరలోక రాజ్యంలోనికి మనం క్షేమంగా చేరుతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మన కుటుంబం కానీ మన వ్యక్తిగత జీవితం కానీ నాశనం అయిపోవాలన్నా, మన బంధువులే, మన సొంత స్నేహితులే మన శత్రువులుగా మారిపోవాలన్నా కారణం ఒకటే, సాతానికి మనము చిన్న అవకాశాన్ని ఇవ్వడం. ఆ చిన్న అవకాశం ఎప్పుడు ఇస్తామంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, వెనుకకు చూసినప్పుడు సాతానికి మనము అవకాశాన్ని ఇస్తాం. కాబట్టి ఈరోజు మనం నిశ్చయించుకోవాలి. యేసుప్రభువు చెప్తున్నాడు, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు నిశ్చయించుకునే దాన్ని గట్టిగా పట్టుకోండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే డెసిషన్ తీసుకుంటారు యేసుప్రభువు దగ్గర. ప్రభావం మేము అట్లా ఉంటాం, ఇట్లా ఉంటాం, అట్లా చేస్తాం, ఎట్లా చేస్తాం అని చెప్పేసి డెసిషన్ ఏమో మాట ఏమి ఇచ్చేస్తారు. కానీ చాలామంది ఆ డెసిషన్లో నిలబడట్లేదంట, పట్టుకోవట్లేదు, గట్టిగా పట్టుకోవట్లేదంట, మాట ఇస్తున్నారంట, తప్పిపోతున్నారంట. యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, మీరు నిశ్చయించుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మనం కూడా ఏమని నిశ్చయించుకోవాలా? ఫస్ట్ ప్రభువా, అలాగా మేము సాతానికి అస్సలు అవకాశం ఇవ్వం ప్రభువా. వెనుక పరిస్థితుల్లోనికి మేము మరలా వాటి వైపు చూడమయ్యా. ఈరోజు మేము నిశ్చయించుకుంటున్నామయ్యా, అలాంటి వెనుక పరిస్థితులు కానీ, అలాంటి చెడు జీవితంలో కానీ, అలాంటి చెడు పనులు కానీ, అలాంటి ఐగుప్తు దేశం కానీ, అలాంటి సుధమ గుమర బ్రతుకును కానీ, అలాంటి కన్నీళ్ళు, దుఃఖంని, కష్టంను, కన్నీరు తెప్పించిన అలాంటి బతుకును ప్రభా మరలా మేము వాటిలో వెళ్ళమని చెప్పేసి మనం ఏం చేయాలి? ఫస్ట్గా నిశ్చయించుకోవాలి. ఏం చేయాలా? దేవుని సన్నిధిలో నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకున్న తర్వాత గట్టిగా పట్టుకోవాలి. ఆ ఇచ్చిన మాటని గట్టిగా పట్టుకోవాలి, వదిలేయకూడదు, లూజు చేయకూడదు, వదిలేయకూడదు, గట్టిగా పట్టుకోవాలి. అంటే గట్టిగా పట్టుకోవడం అంటే ఆ మాటను బట్టే మనం జీవించాలి. ఆ మాట ప్రకారం మనం నిశ్చయించుకున్న దాన్ని బట్టే మనం జీవిస్తే మన కిరీటము దొంగలింపబడకుండా మన దగ్గరే ఉండి మనం పరలోక రాజ్యంలో ఆ రక్షణను కాపాడుకొని పరలోక రాజ్యంలో దేవుని కుమారులుగా నిలబడి అందరినీ పరిపాలన చేసేవాళ్ళుగా మనం మార్చబడతాం. కాబట్టి నిశ్చయించుకుని ఏమని? ప్రభావ వెనుక పరిస్థితిని నేను చూడను, మళ్ళా వెనుక జీవితాన్ని నేను చూడను, ఇదిగో ముందుకే సాగిపోతాను అని నిశ్చయించుకొని, రెండోదిగా ప్రభావ నేను గట్టిగా పట్టుకుంటానయ్యా, ఈరోజు నేను నీకు మాట ఇస్తున్నాను, ఆ మాట నేను నా చివరి వరకు, మరణము వరకు నేను గట్టిగా పట్టుకుంటానయ్యా అని చెప్పి మనము తీర్మానం చేసుకోవాలి. చిట్ట జరుగా ఒక వాక్యం చదివేసి ముగించేస్తాం. అదే ప్రకటన గ్రంథం 2 అక్కడ ఏముండేదంటే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కింద రాయబడి ఉంటుంది, మరణము వచ్చినా సరే నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు, అంతము వరకు నిలిచి ఉండిన వాడే రక్షింపబడతాడు. 2 మాటలు నువ్వు చెప్పా. ఒకటి, అంతము వరకు ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. రెండోది, మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. అంతము వరకు నిలిచి ఉండాలి, మధ్యలో వెళ్ళిపోయాలి కాదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఆ మాట మీద. ఎవరైతే నమ్మకంగా నిలిచి ఉంటారో వారు రక్షింపబడతారు మొట్టమొదటిగా, రెండోదిగా జీవ కిరీటం వారికి దొరుకుతుంది. కాబట్టి మనం కూడా ప్రభువా నేను నిశ్చయించుకుంటాను, మరణం వరకు చివరి వరకు నమ్మకంగా ఉంటాను ప్రభువా, నిలిచి ఉంటానని చెప్పేసి మనం తీర్మానం చేసుకున్నాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.